రవిని పోలీసులకు పట్టించడంలో అతని భార్య పాత్ర లేదని, అతన్ని వినియోగించిన 2 డొమైన్ల ద్వారానే పోలీసులు అతన్ని గుర్తించినట్టుగా తెలిసింది. ఇదిలా ఉంటే ఐబొమ్మ, బప్పం టీవీతో 17 ప్రధాన వెబ్సైట్లు, అలాగే 65కు పైగా మిర్రర్ వెబ్సైట్ నిర్వహించినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నారు. ఈ వెబ్సైట్లకు సుమారు 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నారంట. రవి కోసం ఆరా తీసిన పోలీసులకు అతను 2 ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. అందులో ఒకటి ఆరిజోనా అడ్రస్తో ఒక డొమైన్, మరొకటి హైదరాబాద్లోని అమీర్పేటలో అడ్రస్తో రిజిస్ట్రేషన్ చేశారు. వీటి ఆధారంగా రవి ఫోన్ నెంబర్ దొరికింది. దాన్ని సిడిఐఆర్ తనిఖీ చేయగా అతను కుకట్పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ ఉన్నట్టు తేలింది. సో రవి ఇంటికి వెళ్ళిన పోలీసులు తలుపు తీయకుండా 1.5 గంటల పాటు 30 రూపాయలు పెట్టాడంట. చివరికి అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన తప్పును అంగీకరించాడు. పోలీసులు ఇంటికి వచ్చిన సమయంలో తలుపులు తీయకుండా 1.5 గంటల పాటు టెలిగ్రామ్ డేటా, తన ఫోన్లో డేటా మొత్తం క్లియర్ చేశాడు. వ్యక్తిగత ల్యాప్టాప్ బాత్రూంలో రూఫ్ కింద పెట్టి సెల్ ఫోన్ బీరువాలో దాచాడు. ఎక్కడికి వెళ్ళినా సర్వర్లో కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సాఫ్ట్వేర్ ఉన్న పరికరాలను రవి తన వెంట తీసుకెళ్లేవాడు. సో రవి ఇంట్లో 2 ఫోన్లు, ప్రహ్లాద్ కుమార్తో పోయిన డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, 18 హార్డ్ డిస్క్లు, 21 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 2 వీలర్, ల్యాప్టాప్, సిపిలు, 34 డెబిట్ క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారంట. అతనికి సహకరించిన బాలాజీ, ప్రశాంత్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో బెట్టింగ్ సైట్లకు లింక్ చేసిన రవి 2 ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశాడు. ఇందులో ఒకటి అమెరికాలో ఉండగా మరొకటి అమీర్పేట నుంచి రిజిస్టర్ చేయించాడండి. సో నిజానికి రవి అరెస్ట్ వెనక ఈ 2 వెబ్సైట్లే పట్టించాయి. రిమాండ్ రిపోర్ట్లో రవి తానే సినిమాలను పైరసీ చేసిన అంగీకరించాడు. ఏ విధంగా సైట్లు నడిపాడో వివరంగా పోలీసులకు వివరించారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీల ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. రవి బెదిరింపులకు పాల్పడ్డ స్టేట్మెంట్లు, విదేశీ పౌరసత్వం తీసుకున్న వివరాలను కూడా వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ ప్యాలెట్లు, ఎన్ఆర్ఐఎల్ బ్యాంకుల ఖాతాలను విశ్లేషించాల్సి ఉంది. సో తన గుర్తింపును మార్చుకొని ప్రహ్లాద్ పేరుతో ఉన్న పాన్ కార్డు తీసుకొని ఖాతాలను తనిఖీ చేయాల్సి ఉంది. తన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇందుకోసం 8 లక్షలు ఖర్చు పెట్టాడంటండి. ఒకవేళ భారత పోలీసులు పట్టుకుంటే ఎన్ఆర్ఐ పేరుతో తప్పించుకునేందుకు వీలుగా ఈ విధంగా చేసినట్టుగా గుర్తించారు. సో రవికి చెందిన 4 బ్యాంక్ ఖాతాలు దాదాపు 20 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చే డబ్బుతో 2 నెలలకు ఒక దేశం తిరిగేవాడు. పైరసీ వైపు మళ్ళిన రవి కేవలం యాడ్స్ ద్వారా నెలకు 11 లక్షలు వస్తున్నాయంటండి. అరెస్ట్ కావడానికి ముందు ఫ్రాన్స్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. సినిమాల్ని పైరసీ చేయడం ఎలా అన్న అంశంతో పాటు తనకు తానే సినిమాల్ని పైరసీ చేసిన వైనాన్ని పోలీసులతో ఒప్పుకున్నాడు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. రవి తీసుకున్న విదేశీ పౌరసత్వం తీసుకున్న వివరాలు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి.